ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 7 జూన్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీరు పరస్పరములో ఆత్మిక సోదరులు. ఒకరిపైన ఒకరికి చాలా ప్రేమ ఉండాలి. మీరు ప్రేమతో నిండిన గంగలుగా అవ్వండి. ఎప్పుడూ కోట్లాడుకోకూడదు, జగడాలు ఆడుకోకూడదు అంటున్నారు బాబా. ఈరోజు మురళీలోని ప్రశ్న, ఆత్మిక తండ్రికి ఎటువంటి పిల్లలు చాలా చాలా ప్రియముగా అనిపిస్తారు? సమాధానము, శ్రీమతమును అనుసరించి విశ్వమంతటికి కళ్యాణం చేయు పిల్లలు అంటే బాబాకు చాలా ప్రియము. ఎవరైతే పుష్పాలుగా అయ్యారో, ఎప్పుడూ ఎవరికి ముళ్ళు గుచ్చరో, పరస్పరంలో చాలా ప్రీతితో ఉంటారో, ఎప్పుడూ అలగరో, ఇటువంటి పిల్లలు తండ్రికి చాలా చాలా ప్రియముగా అనిపిస్తారు. ఎవరైతే దేహాభిమానులుగా అయ్యి పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారో, ఉప్పు నీరుగా అవుతారో, వారు తండ్రి పరువును కూడా పోగొట్టేస్తారు. అటువంటి వారు తండ్రిని నిందల పాలు చేసే నిందకులు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఇప్పుడు ఎలా ప్రియమనిపిస్తారో, అలాగే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలు కూడా చాలా ప్రియంగా అనిపిస్తారు. ఎందుకంటే శ్రీమతమును అనుసరించి విశ్వమంతటికి కళ్యాణం చేస్తున్నారు. కళ్యాణకారులందరూ కూడా ప్రియంగానే అనిపిస్తారు కదా. మీరు కూడా పరస్పరం సోదరులు, అందువలన మీరు కూడా తప్పకుండా ఒకరికొకరు ప్రియమనిపిస్తారు. ఒకే తండ్రి పిల్లలకు పరస్పరం ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ బయట వారితో ఉండదు. మీకు కూడా పరస్పరం చాలా చాలా ప్రేమ ఉండాలి. ఒకవేళ సోదర సోదరులే ఇక్కడ పోట్లాడుకుంటూ ఉంటే, వాదులాడుకుంటూ ఉంటే, ప్రేమ లేకపోతే వారు సోదరులు కానట్లే. పరస్పరంలో మీకు ప్రేమ ఉండాలి. తండ్రికి కూడా ఆత్మల పట్ల ప్రేమ ఉంది కదా. అందువలన ఆత్మలకు కూడా పరస్పరంలో చాలా ప్రేమ ఉండాలి. సత్యయుగంలో ఆత్మలంతా ఒకరికొకరు చాలా ప్రియంగా అనిపిస్తారు. ఎందుకంటే వారి దేహాభిమానం తొలగిపోతుంది. సోదరులైన మీరంతా ఒక్క తండ్రి స్మృతి ద్వారా విశ్వమంతటికీ కళ్యాణం చేస్తారు. స్వయం మీ కళ్యాణం కూడా చేసుకుంటారు. మీరు మీ సోదరుల కళ్యాణం కూడా చెయ్యాలి కదా. అందుకు తండ్రి దేహాభిమానము నుండి దేహీ అభిమానులుగా తయారు చేస్తున్నారు. లౌకిక సోదరులు పరస్పరం ధనము కొరకు, వాటాల కొరకు వాదులాడుకుంటూ పోట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ పోట్లాడుకునే మాట కానీ, జగడాలాడే మాట కానీ లేదు. ప్రతి ఒక్కరూ కూడా తండ్రితో నేరుగా సంబంధం ఉంచుకోవలసి ఉంటుంది. ఇది అనంతమైన విషయము. యోగ బలం ద్వారా తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి. లౌకిక తండ్రి నుండి స్థూల వారసత్వం తీసుకుంటారు. కానీ ఇది ఆత్మిక తండ్రి నుండి ఆత్మిక పిల్లలకు లభించే ఆత్మిక వారసత్వము. ప్రతి ఒక్కరూ తండ్రి నుండి నేరుగా వారసత్వం తీసుకోవాలి. వ్యక్తిగతంగా తండ్రిని ఎంతెంతగా స్మృతి చేస్తారో అంతగా వారసత్వం కూడా లభిస్తుంది. పరస్పరం పోట్లాడుకోవడం తండ్రి చూస్తే మీరేమైనా అనాథలా అని అడుగుతారు. ఆత్మిక సోదరులు జగడాలాడరాదు. సోదరులై ఉండి పరస్పరంలో పోట్లాడుకుంటూ ఉంటే, ప్రేమ లేకపోతే రావణుని సంతతిగా అయిపోయినట్లే. వారంతా అసురీ సంతానము. అప్పుడు దైవీ సంతానానికి అసురీ సంతానానికి తేడా ఏముంటుంది? ఎందుకంటే దేహాభిమానులుగా అయితేనే పోట్లాడుకుంటారు. ఆత్మ ఆత్మతో పోట్లాడదు.
అందువలన తండ్రి అంటున్నారు, మధురమైన పిల్లలు పరస్పరంలో ఉప్పు నీరుగా ఎప్పుడూ అవ్వకండి. అలా అయినప్పుడే తండ్రి అర్థం చేయిస్తారు, వీరు దేహాభిమానములోని పిల్లలు, రావణుని పిల్లలు, నా పిల్లలు కాదు అని బాబా అంటారు. ఎందుకంటే పరస్పరంలో ఉప్పు నీరుగా ఉన్నారు కదా. మీరు 21 జన్మలు పాలు పంచదార వలె కలిసి ఉంటారు. ఈ సమయంలో దేహీ అభిమానులుగా ఉండాలి. పరస్పరం కలవకపోతే ఆ సమయంలో రావణ సాంప్రదాయానికి చెందినవారు అని భావించాలి. పరస్పరం ఉప్పు నీరుగా అయితే తండ్రి గౌరవాన్ని కూడా పోగొడతారు. భలే ఈశ్వరీయ సంతానము అని చెప్పుకుంటారు, కానీ అసురీ గుణాలు ఉంటే దేహాభిమానులుగా ఉన్నట్లే కదా. దేహీ అభిమానులలో ఈశ్వరీయ గుణాలు ఉంటాయి. ఇక్కడ మీరు ఈశ్వరీయ గుణాలు ధారణ చేస్తేనే తండ్రి తన వెంట తీసుకుని వెళ్తారు. మళ్ళీ అవే సంస్కారాలు మీ వెంట వస్తాయి. పిల్లలు దేహాభిమానంలో ఉన్నప్పుడు ఉప్పు నీరుగా అయిపోతారు అనేది తండ్రికి తెలుస్తుంది. అటువంటి వారు ఈశ్వరీయ సంతానము అని అనబడరు. స్వయాన్ని ఎంతో నష్టపరుచుకుంటారు, మాయకు వశమైపోతారు, పరస్పరము ఉప్పు నీరులాగా అయిపోతారు. ప్రపంచమంతా ఉప్పు నీరుగా ఉంది, కానీ ఈశ్వరీయ సంతానమైన తరువాత కూడా ఉప్పు నీరుగానే ఉంటే మీకు వారికి భేదమేముంది? అటువంటి వారు తండ్రిని నిందల పాలు చేస్తారు. తండ్రిని నిందింప చెయ్యువారు, ఉప్పు నీరుగా అయ్యేవారు స్వర్గంలో ఎప్పుడు కూడా స్థానమును పొందలేరు. వారిని నాస్తికులు అని కూడా అనొచ్చు. ఆస్తికులుగా అయ్యే పిల్లలు ఎప్పుడు కూడా పోట్లాడుకోరు. మీరు పరస్పరంలో పోట్లాడకూడదు, ప్రేమగా మెలగడము ఇక్కడే నేర్చుకోవాలి అంటున్నారు బాబా. దాని వలన 21 జన్మలు పరస్పరంలో ప్రేమ ఉంటుంది. తండ్రి పిల్లలు అని పిలువబడుతూ సోదరులుగా అవ్వకుంటే వారు అసురీ సంతానముగా అయినట్లే. తండ్రి పిల్లలకు అర్థం చేయించేందుకు మురళీలు వినిపిస్తారు, కానీ దేహాభిమానం కారణంగా బాబా తమను గురించే చెప్తున్నారు అనేది కూడా కొంతమంది పిల్లలు తెలుసుకోలేరు. మాయ చాలా తీవ్రమైనది. ఎలాగైతే ఎలుక కొరికితే తెలియదో అలా మాయ కూడా మధురంగా తియ్యగా ఊదుతూ కొరుకుతుంది. తెలియను కూడా తెలియదు. పరస్పరం అలుగుట మొదలైనవి అసురీ సాంప్రదాయస్తుల పని. చాలా సేవా కేంద్రాలలో ఉప్పు నీరుగా ఉంటారు. ఇప్పుడు ఇంకా ఎవ్వరూ కూడా దోషరహితంగా అవ్వలేదు. మాయ యుద్ధం చేస్తూ ఉంటుంది. మాయ తలను ఎలా తిప్పేస్తుంది అంటే అసలు అది తెలియదు కూడా. మాలో పరస్పరము ఒకరిపైన ఒకరికి ప్రేమ ఉందా లేదా అని హృదయంలో ప్రశ్నించుకోండి. ప్రేమ సాగరుని పిల్లలైతే ప్రేమతో నిండిన గంగలుగా అవ్వాలి. పోట్లాడుకోవడం, జగడాలాడడం, ఉల్టా సుల్టాగా మాట్లాడడం, వీటి అన్నిటికంటే అసలు మాట్లాడకుండా ఉండడం చాలా మంచిది అని బాబా అంటున్నారు. చెడు వినకండి. ఒకవేళ ఎవరిలోనైనా అంశ మాత్రం క్రోధం ఉంటే ఇక ప్రేమ ఉండదు. అందుకే బాబా చెప్తున్నారు, ప్రతిరోజు కూడా మీ లెక్కాచారాన్ని చూసుకోండి అని. అసురీ నడవడక బాగుపడలేదు అనుకోండి, ఫలితం ఎలా ఉంటుంది? ఏ పదవిని పొందుతారు? తండ్రి తెలియచేస్తున్నారు, అసలు ఏ సేవ చెయ్యకపోతే ఫలితం ఎలా ఉంటుంది? పదవి తగ్గిపోతుంది. అందరికీ సాక్షాత్కారం జరగాల్సిందే. మీకు కూడా మీ చదువు సాక్షాత్కారం అవుతుంది. సాక్షాత్కారం అయిన తరువాతనే మీరు బదిలీ అవుతారు. బదిలీ అయ్యి మీరు నూతన ప్రపంచంలోకి వచ్చేస్తారు. ఎవరెవరు ఎన్ని మార్కులతో పాస్ అయ్యారు అనేది చివరిలో అన్ని సాక్షాత్కారం అవుతాయి.
అప్పుడు మీరు ఏడుస్తారు, గుండెలు బాదుకుంటారు, శిక్షలు కూడా అనుభవిస్తారు. బాబా చెప్పిన మాటలు వినలేదే అని చాలా పశ్చాత్తాపం చెందుతారు. బాబా ఏమో ఎలాంటి అసురీ గుణాలు ఉండకూడదు అని పదే పదే అర్థం చేయించారు. ఎవరిలో దైవీ గుణాలు ఉంటాయో వారు ఆ విధంగా తమ సమానంగా ఇతరులను కూడా తయారు చెయ్యాలి కదా. తండ్రిని స్మృతి చేయడం చాలా సులభము. అల్ఫ్ మరియు బే. అల్ఫ్ అనగా తండ్రి, బే అనగా సార్వభౌమత్వము. కావున పిల్లలకు చాలా నష ఉండాలి. పరస్పరం ఉప్పు నీరుగా ఉంటే ఈశ్వరీయ సంతానమని ఎలా భావిస్తారు? వీరు అసురీ సంతానము అని, వీరికి మాయ ముక్కు పట్టుకుంది అని తండ్రి కూడా భావిస్తారు. వారికి తెలియను కూడా తెలియదు. స్థితి చంచలమైపోతుంది, అల్లకల్లోలమైపోతుంది, పదవి తగ్గిపోతుంది. పిల్లలైన మీరు వారికి ప్రేమతో నేర్పించేందుకు ప్రయత్నం చేయాలి. దృష్టి ప్రేమ భరితంగా ఉండాలి. తండ్రి ప్రేమ సాగరులు కదా, అందుకే పిల్లలను కూడా తమ వైపుకు ఆకర్షిస్తారు. కావున మీరు కూడా ప్రేమ సాగరులుగా అవ్వాలి, బాబా సమానముగా. తండ్రి పిల్లలకు చాలా ప్రీతిగా అర్థం చేయిస్తారు. మంచి మంచి సలహాలను ఇస్తూ ఉంటారు. ఈశ్వరీయ మతం లభించినందువలన మీరు పుష్పాలుగా అవుతారు. వారు మీకు అన్ని గుణాలు కూడా ఇచ్చేస్తారు. దేవతలలో ప్రేమ ఉంటుంది కదా, అటువంటి స్థితిని మీరు ఇక్కడే తయారు చేసుకోవలసి ఉంటుంది. ఈ సమయంలో మీకు జ్ఞానం ఉంది. మళ్ళీ మీరు దేవతలుగా అయిపోతే సత్యయుగంలో ఈ జ్ఞానం ఉండదు, ప్రాయలోపం అయిపోతుంది. అక్కడ దైవీ ప్రేమ మాత్రమే ఉంటుంది. అందువలన పిల్లలు ఇప్పుడు దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. ఇప్పుడు మీరు పూజ్యులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నారు. తండ్రి కూడా భారతదేశంలో వస్తారు. అందుచేతనే శివ జయంతి పండుగ జరుపుతారు. కానీ వారు ఎవరు, ఎలా, ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారు, ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు కూడా ఇప్పుడు నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా తెలుసు. ఎవరైతే తెలుసుకోరో వారు ఇతరులకు ఇంకేం అర్థం చేయిస్తారు? అందువలన పదవి తగ్గిపోతుంది. పాఠశాలలో చదువు చదివే వారిలో కొంతమంది నడవడిక బాగుండదు, కొంతమంది నడవడిక చాలా మంచిగా ఉంటుంది. కొంతమంది హాజరవుతారు, మరికొంతమంది గైర్ హాజరవుతారు. ఎవరైతే సదా తండ్రిని స్మృతి చేస్తారో, స్వదర్శన చక్రంను త్రిప్పుతూ ఉంటారో వారు ఇక్కడ హాజరుగా ఉన్నట్లు. తండ్రి అంటున్నారు, లేస్తూ కూర్చుంటూ మీరు స్వయాన్ని స్వదర్శన చక్రధారులుగా భావించండి. మర్చిపోయారు అనుకోండి, ఆబ్సెంట్ అయిపోతారు. సదా హాజరైనప్పుడే ఉన్నతమైన పదవిని పొందుతారు. మర్చిపోయారు అంటే తక్కువ పదవిని పొందుతారు. ఇప్పుడు ఇంకా సమయం ఉంది అని తండ్రికి తెలుసు. ఉన్నత పదవి పొందేవారి బుద్ధిలో ఈ చక్రం తిరుగుతూ ఉండవచ్చు. శివబాబా స్మృతిలో ఉండి నోట్లో జ్ఞానామృతం ఉన్నప్పుడు ప్రాణము శరీరం నుండి వెళ్ళిపోవాలి అని అంటారు. ఒకవేళ ఏదైనా వస్తువు పైన బాగా ప్రీతి ఉండిపోయింది అనుకోండి, చివరి సమయంలో అదే జ్ఞాపకం వస్తుంది. ఆహారం పైన లోభం ఉంటే మరణించినప్పుడు కూడా అదే వస్తువు గుర్తొస్తూ ఉంటుంది. అది తినాలనిపిస్తూ ఉంటుంది. దీని వలన కూడా పదవి భ్రష్టమైపోతుంది. స్వదర్శన చక్రధారులుగా అయ్యి మరణించండి, ఇంకేది గుర్తు రాకూడదు అని తండ్రి అంటారు. ఆత్మ ఎలాగైతే ఎవ్వరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా వచ్చింది, ఒంటరిగానే వెళ్ళిపోవాలి. లోభము కూడా తక్కువైనదేమీ కాదు. దేనిపైన లోభం ఉంటుందో చివరికి అదే జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అది లభించలేదు అనుకోండి, అదే ఆశతో మరణిస్తారు.
కనుక పిల్లలైన మీలో లోభము మొదలైనవేమీ ఉండకూడదు. తండ్రి అయితే చాలా అర్థం చేయిస్తున్నారు, కానీ అర్థం చేసుకునేవారు అర్థం చేసుకోవాలి కదా. బాబా, ఓహో బాబా అంటూ తండ్రిని బాగా స్మృతి చేసి ఒక్కసారి హృదయానికి హత్తుకోండి. అలాగనే బాబా బాబా అని నోటితో కూడా అనకూడదు. అజపాజపం మనసులో కొనసాగుతూ ఉండాలి. తండ్రి స్మృతిలో కర్మాతీత స్థితిలో ఈ శరీరాన్ని వదిలినట్లయితే చాలా మంచి ఉన్నతమైన పదవిని పొందగలరు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు జ్ఞాన అమృతాన్ని త్రాగుతూనే ఉండాలి. శిక్షణలను ధారణ చెయ్యాలి. భగవంతుడు చదివిస్తున్నారు, అందువలన ఒక్కరోజు కూడా మురళిని మిస్ చేసుకోకూడదు. సెకండ్ పాయింట్, పదమాల సంపాదన జమ చేసుకునేందుకు నిమిత్త మాత్రంగా ఇంట్లో ఉంటూ పనిపాటలు చేసుకుంటూ కూడా తండ్రి స్మృతిలోనే ఉండాలి. వరదానము, పాత దేహము లేక పాత ప్రపంచము యొక్క సర్వ ఆకర్షణల నుండి సహజముగా మరియు సదా దూరముగా ఉండే రాజఋషి భవ. రాజఋషి అంటే ఒకవైపు సర్వప్రాప్తులకు అధికారిని అనే నశ ఉండాలి, రెండవ వైపు అనంతమైన వైరాగ్యం యొక్క అలౌకిక నశ ఉండాలి. వర్తమాన సమయంలో ఈ రెండు అభ్యాసాలను పెంచుకుంటూ వెళ్ళండి. వైరాగ్యము అంటే అన్నిటినీ వదిలివేయడం కాదు, కానీ సర్వప్రాప్తులు కలిగి ఉన్న హద్దు ఆకర్షణలు మనస్సును బుద్ధిని ఎప్పుడూ కూడా ఆకర్షించకూడదు. సంకల్ప మాత్రంగా కూడా అసలు ఆధీనత అనేది ఉండకూడదు. ఇటువంటి వారినే రాజ ఋషులు అని అంటారు. అనంతమైన వైరాగులు అని అప్పుడే కదా అంటారు. ఈ పాత దేహము లేక దేహ ప్రపంచము, వ్యక్త భావము, వైభవాల యొక్క భావము మొదలైన అన్ని ఆకర్షణల నుండి సదా మరియు సహజంగా దూరముగా ఉండాలి. స్లోగన్, సైన్సు సాధనాలను ఉపయోగించండి, కానీ వాటిని మీ జీవితానికి ఆధారముగా చేసుకోకండి. అచ్చా, మాతేశ్వరి గారి మధుర మహావాక్యాలు. ఈ సంగమ యుగంలో మహాభారతం ప్రాక్టికల్గా రిపీట్ అవుతూ ఉంది. కురుక్షేత్రంలో కౌరవులు పాండవుల మధ్య యుద్ధం జరిగింది అని మనుషులు అంటారు. పాండవులకు డైరెక్షన్ ఇచ్చి తోడుగా ఉన్నవారు శ్రీకృష్ణుడు అని చెప్తారు. కనుక ఏ వైపు స్వయం ప్రకృతిపతి ఉంటారో వారికి తప్పనిసరిగా విజయం లభిస్తుంది. చూడండి, అన్ని విషయాలు కలిపి కలగాపులగం చేసేశారు. ప్రకృతిపతి కృష్ణుడు కాదు అనేది మొదట అర్థం చేసుకోండి. ప్రకృతిపతి అని పరమాత్మను అంటారు. కృష్ణుడు సత్యయుగంలోని మొదటి దేవత, అతన్ని భగవంతుడని అనజాలరు. కనుక పాండవుల సారథి పరమాత్ముడే కానీ శ్రీకృష్ణుడు కాదు. పరమాత్మ తన పిల్లలైన మనకు ఎప్పుడు హింస చేయడం అనేది నేర్పించరు. పాండవులు హింసా యుద్ధం చేసి స్వరాజ్యం తీసుకోనూ లేదు. ఈ ప్రపంచమంతా ఒక కర్మక్షేత్రము. ఇందులో మనుషులు ఎలాంటి కర్మలు చేసి బీజం నాటుతారో అటువంటి మంచి చెడు ఫలములనే వారు భోగిస్తూ ఉంటారు. ఈ కర్మక్షేత్రంలో పాండవులు అనగా భారతమాత శక్తి అవతారము కూడా ఉంది. పరమ ఆత్మ భారత ఖండంలోనే వస్తారు.
అందువలన భరతఖండమును అవినాశీ ఖండము అని అంటారు. పరమాత్ముని యొక్క అవతరణ ఈ భరతఖండంలోనే జరిగింది. ఎందుకంటే అధర్మము కూడా భారతఖండము నుండే వృద్ధి చెందింది. అక్కడే పరమాత్మ యోగ బలం ద్వారా కౌరవ రాజ్యాన్ని సమాప్తం చేసి పాండవ రాజ్యమును స్థాపన చేశారు. కనుక పరమాత్మ వచ్చి ధర్మరాజ్యమును స్థాపన చేశారు. కానీ భారతవాసీయులు తమ మహోన్నతమైన పవిత్ర ధర్మమును శ్రేష్ఠ కర్మను మర్చిపోయి స్వయాన్ని హిందువులుగా చెప్పుకుంటూ ఉన్నారు. పాపం వారు తమ ధర్మమేదో తెలియనందువలన ఇతర ధర్మాలలోకి చేరిపోయారు. ఈ బేహద్దు జ్ఞానాన్ని స్వయముగా బేహద్దు యజమానియే తెలియజేస్తారు. వారు తమ స్వధర్మాన్ని మర్చిపోయి హద్దుల్లో చిక్కుకుపోయారు. దీనిని అతి ధర్మగ్లాని అని అంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రకృతి ధర్మాలు. కానీ మొదట స్వధర్మం ఉండాలి అని బాబా అంటున్నారు. కనుక ప్రతి ఒక్కరి స్వధర్మము నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని. తరువాత మన ప్రకృతి ధర్మము దేవతా ధర్మము. 33 కోట్ల భారతవాసీలైన దేవతలు ఉన్నారు. అందుకే అనేక దేహ ధర్మాలన్నీ కూడా త్యాగం చేయండి. సర్వధర్మాన్ పరిత్యజ్య అని పరమాత్మ చెప్తున్నారు. ఈ హద్దు ధర్మాలలో ఎన్నో ఆందోళనలు జరిగిపోయాయి. కనుక ఇప్పుడు ఈ హద్దు ధర్మాల నుండి బేహద్దులోకి వెళ్ళాలి. ఆ బేహద్దు తండ్రి సర్వశక్తివంతుడైన పరమాత్మతో యోగం జోడించాలి. అందువలన సర్వశక్తివంతుడైన ప్రకృతిపతి పరమాత్మయే కానీ కృష్ణుడు మాత్రం కాజాలడు. కనుక కల్పం క్రితం కూడా సాక్షాత్ ప్రకృతిపతి పరమాత్మ ఏ వైపు ఉన్నారో వారి విజయము మహిమ చేయబడింది అని బాబా అంటున్నారు. అచ్చా. ఓం శాంతి.